రాష్ట్రంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న అంశం డీలిమిటేషన్. ఈ డీలిమిటేషన్ పైన మరి ఎన్ని అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి, ఎన్ని పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయి, ఈ అంశం పైన చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో ప్రతి పత్రికలో ఇవాళ ఈ వార్త వచ్చింది. సో దీనికి తోడు మా నల్లమాల ఫుల్ ఇంకా ఏదో పొడుస్తట్టు అన్ని పేపర్లలో ఆయన వార్త వేసుకోండి. సో అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. వాస్తవానికి అయితే ఈ డీలిమిటేషన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి కానీ దక్షిణ రాష్ట్రాలకు కానీ అన్యాయం జరుగుతుంది, జరగబోతుంది, జరుగుతుందేమో ఈ రకమైన అనుమానాస్పద ప్రశ్నలు అయితే ఇక్కడ రాజకీయ పార్టీలు వేస్తూ ఉన్నాయి, నాయకులు వేస్తూ ఉన్నారు. మరి ఏం జరుగుతుంది అనేది చాలా సస్పెన్స్గా ఉన్నది. ఒకసారి ఇలా న్యూస్ అయితే చూద్దాం, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. సో లోక్సభ స్థానాలు 850కి పెరిగే ఛాన్స్ ఉన్నది. రాష్ట్రాలకు 815, యూటీలకు 35 అట. సో మొత్తానికి 850. ఇప్పుడు ప్రజెంట్ 545 ఉన్నట్టుంది. సో ఇప్పుడు అవి 850కి పెరగబోతున్నాయి. ఆల్మోస్ట్ 300 పెరుగుతున్నట్టుంది. సో ఇప్పుడు పెరిగిన సీట్లలో మహిళలకు 33% రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్ ఇందులో అమలు కాబోతుంది. రాజకీయ అవకాశాలు మహిళలకు రాబోతున్నాయి. అంటే పక్కాగా టెన్షన్గా అంటారు, అట్లా టెన్షన్గా 33% రిజర్వేషన్తో రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ ముందరకు పోతున్నాయి. సో ఆ రిజర్వేషన్ ప్లస్ పెరిగే సీట్ల సంగతి. ఇక 131వ రాజ్యాంగ సవరణకు కేంద్రం సంసిద్ధమైంది. మరి రాజ్యాంగ సవరణ చేయాలంటే ఇప్పుడు వీళ్ళకున్న సీట్లు సరిపోవని చెప్పేసి చర్చ జరుగుతున్నది. మరి దానికి ప్రతిపక్ష పార్టీలను కన్విన్స్ చేస్తున్నది తెలియదు. 2011 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ జరుగుతుందట. పార్లమెంటు సభ్యులకు బిల్లు ప్రతులు అందజేసిరట. రేపటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ జరగనున్నది. 50 సీట్ల పెంపుపై బిల్లులో ఎక్కడా లేని ప్రస్తావన. పునర్విభజన బిల్లుపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ మార్కు, ఇక్కడ ఒక వార్త వేసినాడు. ఇద్దరిది రాజకీయం అంట. డీలిమిటేషన్ బిల్లుపై బీజేపీ కాంగ్రెస్ లో స్వార్థం కనిపిస్తుందంట. పెద్ద రాష్ట్రాల్లో పోలింగ్ కు ముందు స్పెషల్ సెషన్ పెడతారట. మహిళా రిజర్వేషన్ల కోసం అంటూ బీజేపీ నాటకం ఆడుతుంది. పూర్తిగా వ్యతిరేకిస్తే నష్టపోతామని కాంగ్రెస్ భావిస్తున్నది. సో జాతీయ స్థాయిలో అభిప్రాయం చెప్పలేని దుస్థితి ఏర్పడ్డది. హైబ్రిడ్ జిఎస్డిఏ పేరుతో తెరపైకి కొత్త వాదన రేవంత్ రెడ్డి లాంటి పట్టుకొచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు ఒక రకమైన అంటారు మహిళా రిజర్వేషన్లతో వీళ్ళు డ్రామా ఆడుతుంటే బీజేపీ వాళ్ళని పూర్తిగా వ్యతిరేకిస్తే మళ్ళీ ప్రజల లోపల ఎక్కడ మాకు మైనస్ అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ కూడా భయపడుతుంది. ఇద్దరు కూడా దాగుడు మూత ఆటాడుతారు. మరి ఇద్దరిది రాజకీయ స్వార్థం అని చెప్పేసి పాపం పార్లమెంటులో ప్రాతినిధ్యం లేని బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది వాస్తవానికి అయితే. సో వాళ్ళ పత్రికనే కదా. ఇప్పుడు 50 సీట్ల పెంపు, 50% సీట్ల పెంపు, సపోజ్ 119 ఉన్నాయి, 119లో 50% పెంచుతామని చెప్పేసి నిన్నమడదాకా చర్చ జరిగింది. దానికి సంబంధించిన అంశం వీళ్ళకి ఇచ్చిన ఇది బిల్లుకు సంబంధించిన ప్రతుల విషయంలో అందులో మెన్షన్ చేయలేదని చెప్పేసి ఒక పాయింట్ రేజ్ చేస్తారు. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం అయిపోతారని చెప్పేసి అంటారు. ఇప్పుడు రేవంత్ అన్న పత్రికలు మొత్తం ఇవాళ ఈ వార్తను అన్నకు ఇంకా అనుకూలంగా ఇంకా వండి వార్షి ఇంకేదేదో చేసారు. సో అది కూడా ఒకసారి కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఎట్లా రాశారు. సో అందరి వాదనలు విన్నాక మనం కూడా మన ఒపీనియన్ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇంకా 2011 సెన్సెస్ ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన, లోక్సభ సీట్లు 850 క్వశ్చన్ మార్కు, రాష్ట్రాల నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇక ఆర్టికల్ 55-81 కింద సవరణ సర్క్యులర్ జారీ చేశారు. డీలిమిటేషన్ బిల్లు 2026, మహిళా రిజర్వేషన్ బిల్లులు సిద్ధం చేశారు. వీటితో పాటే యూటీ చట్టాల సవరణ బిల్లు ఎంపీలకు ముసాయిదా ప్రతులు అందజేసిన కేంద్రం. ఈ నెల 16 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు. బిల్లు చట్టరూపం దాల్చాక డీలిమిటేషన్ కోసం కమిషన్ చైర్పర్సన్గా సుప్రీంకోర్టు ప్రస్తుత లేదా మాజీ న్యాయమూర్తి గారు, సభ్యులుగా సిఈసి లేదా ఆయన ప్రతినిధి, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు, శాసనసభల్లో మహిళలకు 33% కోటా. ఇప్పుడు వీళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళకిచ్చిన పత్రాలలో, ఇది పార్లమెంట్లో ఇచ్చిన బిల్లుకు సంబంధించిన పత్రాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం చేయబోతున్నట్టుగా వాళ్ళకు రాసిరు అని చెప్పేసి ఒకటి. తర్వాత నిన్నమాట దాకా అయితే చర్చ జరిగిందో ఈ 50% నిబంధన, అంటే ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో అయితే జనాభాతో సంబంధం లేకుండా
సపోజ్ మన రాష్ట్రంలో ఎంతమంది ఇవాళ అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారు, లేదంటే ఎంతమంది పార్లమెంట్ అభ్యర్థులు ఉన్నారు, దాని ప్రకారంగా దాంట్లో 50%, 119లో ఇంకో 50% పెంచుతాము అనేది ఈ రకమైన చర్చను లేవనెత్తారు. దీనికి తోడు మా రేవంత్ అన్న జిఎస్డిపి కింద ఏ రాష్ట్రం నుంచి ఎంత ఆదాయం కేంద్రానికి వస్తుందో దాని ప్రకారం ఈ డిలిమిటేషన్ చేయాలని చెప్పేసి అది కూడా ఒకటి రేవంత్ అన్న ప్రతిపాదన పెట్టింది. ఈ మహిళా రిజర్వేషన్ విషయం వ్యతిరేకించమంటూనే ఒక మెలిక పెట్టారు. ఫైనల్గా ఈ సమావేశాల్లో చర్చలు ఎంతవరకు జరుగుతాయి, ఈ చర్చలు ఎంతవరకు ఫలిస్తాయి, ఒకవేళ చర్చలు ఫలించాలంటే ఇంకెంతమంది పార్లమెంటు సభ్యులు బీజేపీకి అనుబంధంగా ఉన్న పార్టీలు కాకుండా ప్రతిపక్ష పార్టీలో ఇంకెంతమంది సపోర్ట్ చేయాలని అవసరం. ఆ ప్రతిపక్ష పార్టీలలో కాంగ్రెస్ మినహాయించి మిగతా పార్టీలు ఏమైనా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉందా? కాంగ్రెస్ 100% ఆ 99 మంది డిలీట్ చేయొచ్చు. ఆ 99 పోతే ఇంకా వాళ్ళకి మిగిలినవి 143 ఉంటాయి అనుకుంటా, 233 కావచ్చు వాళ్ళకి వచ్చింది, అంతేనా? అంతే కావచ్చు. సో మరి ఇక్కడ చాలా ప్రశ్నలు అయితే రేజ్ అవుతున్నాయి. ఈ 2011 ప్రకారం పోతే మరి రేపో ఎల్లుండో సెన్సెస్ జరగబోతుంది ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్. మరి ఈ సెన్సెస్ ప్రకారం తీసుకుంటే ఇంకో రకంగా వస్తుంది కదా, 2011 ఏడా 2027 సో దాదాపుగా 16, 17, 18 సంవత్సరాల సమయంలో మరి ఇంత అంటే ఆ రోజు పుట్టినోడు ఇప్పుడు 18 ఏళ్ళకి వచ్చింది. 2011లో పుట్టినోడు ఇప్పుడు ఆల్మోస్ట్ 18, 16 ఏళ్ళకి వచ్చింది. సో మరి అది కూడా ఒక డౌట్ అయితే నాకు రైజ్ అయింది. మేజర్గా ఈ డీలిమిటేషన్ వల్ల ఎవరైతే ఇప్పుడు మీ పార్టీలలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలలో వాడు బాగా కష్టపడుతుంటాడు వాళ్ళ పార్టీ కోసం, మస్తు కష్టపడ్డాడు, కానీ మనకి రాజకీయ అవకాశం రాలే. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో బడా బడా బాబులు ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, నాయకులుగా ఉన్నారు. సో ఆ పార్టీ ఏంటంటే వాళ్ళని దాటి కొంచెం సెకండ్ లెవెల్ లీడర్కి ఎమ్మెల్యే టికెట్ చేయలేకపోయింది, ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ. సో ఇట్లా సెకండ్ లెవెల్ అంటే ఎమ్మెల్యే తర్వాత లెవెల్లో ఆయా నియోజకవర్గ నాయకులకు ఇప్పుడు అవకాశాలు రాబోతున్నాయి. ఓన్లీ పార్లమెంటు గురించే రాసిరు, పార్లమెంటు సీట్ల గురించి 850 రాబోతున్నాయి, కానీ అసెంబ్లీ సీట్ల గురించి ఇంకా ప్రస్తావించలేదు. ఇక ఇది విషయం అయితే నేను కూడా ఈ 2011 సెన్సెస్ ప్రకారం చేసి 100% వ్యతిరేకించాల్సిందే, దాంట్లో ఏం డౌట్ కనిపిస్తలేదు. కాకపోతే ఈ డీలిమిటేషన్తో సంబంధం ఏమంటారు, దీంట్లో జనాభా లెక్కలతో సంబంధం లేకుండా ఈ ఉన్న అసెంబ్లీ స్థానాలు, ఉన్న పార్లమెంటు స్థానాల్లో 50% పెంచితే అది కొంచెం బెటర్గా ఉండొచ్చు, పబ్లిక్ని కూడా ఎక్కువ సాటిస్ఫై చేయొచ్చు అనిపిస్తాను. అట్లా పోతే జనాభాతో సంబంధం లేకుండా సీట్లు పెరుగుతాయి కాబట్టి కొంచెం బెటర్, ప్రజల నుంచి వ్యతిరేకత ఎక్కువ రాకపోవచ్చు, అది రాజకీయ పార్టీల నుంచి కూడా. ఇక మరి మా రేవంత్ అన్న దీనికి ఏదోటి కౌంటర్ కొడతారు కదా, ఇంకో అన్న మాట్లాడే స్టేట్మెంట్ చూడండి. కేంద్రం కుట్రలను అడ్డుకుందాం అంటుండు, డీలిమిటేషన్ పై 5 దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సీఎం రేవంత్ లేఖలు రాసిందంట. సౌత్ స్టేట్స్ మనుగడ కోసం నడుద్దామంటుండు, మహిళా కోటా ముసుగులో జరుగుతున్న అన్యాయాన్ని ఆపుదామంటుండు, హైబ్రిడ్ మోడల్ వైపు అడుగులేద్దామంటుండు, హక్కులు కాపాడుకుందామని పిలుపునిస్తుండు. ఇక్కడ ఇదంతా ఏం లేదు, స్టోరీ సింపుల్ స్టోరీ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో నేను కూడా పతార చూపించుకోవాలి, నేను ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి నేనేం తక్కువ, సో వాళ్ళ ముందర షోకేజ్ చేయడం కోసం ఈ డ్రామాలు తప్ప అన్న ఢిల్లీ పోయి పీకగలిగేది ఏం లేదు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఈ తెలంగాణలో బీసీలకు అన్యాయం చేసిన ఒక ద్రోహి ఇలా మహిళా రిజర్వేషన్ గురించో డీలిమిటేషన్ గురించో పత్తిత్తులు లెక్క పోయి ఢిల్లీలో కూర్చొని పోరాటం చేస్తుంటే జనాలు ఎకిలి నవ్వుతారు. సో సీరియస్గా నువ్వు నిజంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో రిజర్వేషన్ విషయంలో నువ్వు న్యాయం చేసి ఉంటే ఈరోజు నీకు మాట్లాడే అవకాశం ఉంటుండే. నడి బజార్ల నిట్ట నిలువున బీసీ సమాజాన్ని బరివత్తల మోసం చేసిన దుర్మార్గుడు అంటే ఇలా ఆయన ఢిల్లీలో డిలిమిటేషన్ విషయంలో ఈయన పోరాటం చేశాడంట దక్షిణాది రాష్ట్రాలతో కలిపి. మరి మేము నీ మీద ఏం పోరాటం చేయాలంటే మీ శతగానంలో నువ్వు శతమైనవా? అదే పోరాటం మేము కూడా నీ మీద చేసినాం కదా, నువ్వు కూడా ఢిల్లీకి పోయి పీక్తాన్నావు కదా, ఏం పీక్కొచ్చినావు? బీసీ రిజర్వేషన్ దేనోడు మరి మహిళా రిజర్వేషన్ విషయంలో ఈ డీలిమిటేషన్ ఎట్లా పోరాడతాడు? అమ్మకన్నం పెట్టిన కదా సినిమాకు బంగారు గాజులు ఇచ్చేది, ఇదే ఉన్నది వీక్లను ఆడ ఉన్నది వీక్తా అని డ్రామాలు. ఏంటంటే ఢిల్లీలో ఇప్పుడు అలా కాంగ్రెస్ లీడరు 55, 54 సంవత్సరాల యువ నాయకుడు, ఆయన పాపం ఈ దేశంలో రాజకీయ చరిత్ర ఆయనకు చాలా వరస్ట్గా కనిపిస్తుంది. ఆయనకు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఏ కోసం కూడా కనిపిస్తలేవు. ఆ ఖాళీగా ఉన్న స్పేస్ అవుతుందో అది నేను వాడుకుందాం అని చెప్పేసి ఈయన ప్రయత్నం. ఇక తెలంగాణ నాయకుని అయిపోయినా ఢిల్లీ నాయకుని కావాలనుకుంటున్నాను. ఆ ఢిల్లీ నాయకుడు క్రమంలో
ఇక ఢిల్లీలో ఏదో గలాట చేయడం కోసం ఈయన ప్రోగ్రామ్ అయితే పనిచేయటం కనిపిస్తున్నాయి. ఈయన ఇప్పుడు హైబ్రిడ్ మోడల్ మన అన్నగారిది, హైబ్రిడ్ పిల్లగాడు అని చెప్పిన నిన్న. సో హైబ్రిడ్ మోడల్ అన్నదే అనమాట. ఇక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, సీట్ల పెంపుపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే కుదరదట. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ లేఖ రాసినట. సీట్ల కేటాయింపులో 50-50 ఫార్ములా హైబ్రిడ్ మోడల్ అమలు చేయాల్సిందే అంట. 543 సీట్లలోనే మహిళా కోట ఇవ్వండి, సీట్ల పెంపుతో ముడిపెట్టి కాలయాపన వద్దు, ప్రాంతీయ విభేదాలు రానివద్దని సూచన చేస్తాడు. ప్రాంతీయ విభేదాలు రేవంత్ అన్నకే వస్తాయి. కర్ణాటకోడు ముఖ్యమంత్రి కాంగ్రెస్లా సారీ కర్ణాటకోడు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటా, లేదంటే తెలంగాణడు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటా, ఈ పంచాయతీ తెలుసుకోవాలి ఫస్ట్. సో ఆ పంచాయతీ తెలుసుకోవడంలో అన్న చాలా బిజీగా ఉన్నట్టుంది. ఇది రేవంత్ అన్న స్టేట్మెంట్స్. మొత్తానికైతే కేంద్రం కుట్రలను అడ్డుకుందాం అని చెప్పేసి నిన్న అంబేద్కర్ జయంతి సాక్షిగా ట్యాంకు బండ్ దగ్గర ఆయన విగ్రహానికి రేవంత్ అన్న బాగానే పూజలు చేసిండు. ఓకే, నాకు డౌట్ వస్తుంది, ఈ ఇది ట్యాంకు బండ్లో కేసీఆర్ కట్టిన అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం కాడ చేసినవా, లేదంటే సపరేటా? ఎందుకంటే ఇక్కడ చిన్న ఫోటోకి దండ ఇస్తాడు, కానీ రియల్గా మరి అదే ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ గారి ఫోటో అంటారుగా విగ్రహం, ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహం మరి కేసీఆర్ పెట్టిన దానికి 2.5 ఏళ్ళకి వెళ్ళి తాళం వేసారు. నిన్నైతే ఓపెన్ చేసినట్టు వచ్చింది, చాలా మంది ప్రజలు వేరు. రేవంత్ రెడ్డి అడిగి పోయినట్టే నాకు కనిపిస్తలేదు. అది అంటే మరి ఈ ఫోటోలో కనిపిస్తుంది, సీరియస్గా అయితే నాకు తెలియదు. పోడు కూడా అది కేసీఆర్ ఆన వాళ్ళకి బయటపడతాయి కదా నాకు తెలిసి. 2.5 ఏళ్ళకి వెళ్ళి తాళం వేసి ఎవరిని అటు ముఖంలో కొనలే. అది అంబేద్కర్కే స్వేచ్ఛ లేకుండా చేసిన మన అన్న మోతవారి, అంత మంచి మోతవారి అనమాట. నిన్న అంబేద్కర్ జయంతి రోజు మరి ఆ మాటలు మాట్లాడాడు. ఇక మన స్టాలిన్ గారు మాట్లాడుతున్నారు, సౌత్ కట అన్యాయం జరిగితే భారీ ఉద్యమం చేస్తా అంటున్నారు. డీలిమిటేషన్ పై కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక జారీ చేస్తుండ్రు. సేమ్ స్టేట్మెంట్, సేమ్ ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తుండో గదే స్టేట్మెంట్స్. ఈయన లేఖ రాసింది ఇంకోటి అంటే ఆ లేఖలు రాసేది గీలకే. సౌత్లో కేరళ కానీ లేదంటే ఏపీ కానీ మనం కానీ తమిళనాడు కానీ వీళ్ళే వస్తారు, 4-5 స్టేట్లు వస్తాయి. సో ఈయన ఉద్యమం చేస్తా అంటున్నాడు. ఈ తమిళనాడులో ప్రతి కుటుంబం రోడ్ ఎక్కుతుందట. ఏప్రిల్ 16న పార్లమెంటు స్పెషల్ సెషన్లో డీలిమిటేషన్ బిల్లు పెట్టొద్దట. సౌత్కు నష్టం జరగదని హామీ ఇవ్వాలంటే మోదీ స్పందించట్లేదని సీఎం ఫైర్ అవుతున్నాడు. సో సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరగదని చెప్పేసి నరేంద్ర మోదీ హామీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు అడిగితే మోదీ గారు రెస్పాండ్ అవుతారట. సో వాళ్ళు అన్యాయం జరిగే విషయంలో మాత్రం ఒకవేళ రేపు ఈ డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరిగితే ఆ రోజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకొని 2011, 17, 18 ఏళ్ళ కింద అయినా కూడా వీలైనంత వరకు కుటుంబ నియంత్రణ చేసుకుంటూ వచ్చినాం. సో మన జనాభా రకంగా నార్త్ స్టేట్స్తో పోల్చుకుంటే మనం తక్కువ ఉన్నాం. ఈ జనాభా లెక్కల ప్రకారం పోతుందంటే మనకు తక్కువ పార్లమెంటు స్థానాలు పెరుగుతాయి, తక్కువ అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. తద్వారా పార్లమెంట్లో రేపు 850లో 426 వస్తే ప్రధానమంత్రి అయిపోతున్నారు. ఆ 426 రావాలంటే నార్త్లో వాళ్ళకు ఫిల్అప్ అయిపోయింది అనుకోండి, సౌత్లో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయంగా చాలా నష్టపోతుంది. అంటే ఎట్లాంటి నిధులు రాకపోవడం, బిల్లులు రాకపోవడం, మనకు డెవలప్మెంట్ ఫండ్స్ రాకపోవడం, ఇట్లా చాలా రకాలుగా నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళతో మనకి ఏం పని రాబోయి, మనకు ఆల్రెడీ నార్త్లో మనకు సీట్లు కవర్ అవుతున్నాయి కదా, అంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యేంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సీట్లు కవర్ అవుతున్నాయి కానీ ఒక కుంచిత మనస్తత్వంతో పోయే ప్రమాదం ఉందని చెప్పేసి వీళ్ళైతే క్వశ్చన్ రైజ్ చేస్తారు. 100% వీళ్ళ క్వశ్చన్లో న్యాయం ఉన్నది. కానీ మరి ఈ చర్చలు జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ ఈ 17-18 ఏళ్ళ జనాభాలో ఇప్పుడు పుట్టిన సంగతి ఏంది మరి? మరి ఇప్పుడు అట్లయితే నీ లెక్క రాకపోవచ్చు మరి అల్లా. అది కూడా ఒక పరిస్థితి అనిపిస్తుంది. ఇంకా ఇది అన్ని పేపర్లు ఇలా కవర్ అవుతుంది. ఇంకా మళ్ళీ స్పెషల్గా చూసేది ఏం లేదు.